ఎందుకు అంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము. యేసు రక్తము చేత మనము కొనబడిన వారము. తండ్రిని యెహోవా మనల్ని కన్నాడు. కన్న తర్వాత మనము దారి తప్పి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాం కాబట్టి మళ్ళా మన యొక్క పాపానికి విముక్తి కలగజేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రయధనముగా యేసు రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కన్నాడు. ఆ కన్న తండ్రి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాం గనుక ఆ పాపం చేసిన తర్వాత మళ్ళా దేవాది దేవుడే మనల్ని విడిచిపెట్టకుండా, తునికరించకుండా, మనల్ని గెంటేయకుండా మళ్ళా తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి క్రయధనముగా అంటే యేసు రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఎప్పుడైతే యేసు రక్తము చేత మనం కడగబడ్డామో, యేసు రక్తము చేత ఎప్పుడైతే మనం కడగబడ్డామో, ఇప్పుడు మనమందరము కూడా ఎవరి కుమారులు? ఇప్పుడు దేవుని కుమారులుగా మార్చబడ్డాం. గట్టిగా చెప్తుందండి. అందులో నేనున్నాను, అందులో నువ్వున్నావు. అర్థమవుతుందండి. ఆలోచించండి. ఆయన సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, యేసు రక్తము చేత కొనబడిన వారమే. అందుకనే పౌలు గారు అంటారు, ఏమంటారంటే నీవు నీ సొత్తువు కాదు, దేవుని సొత్తు అంటాడు. మనం మన సొత్తువు కాదు. ఇంకా ఈ దేహము కావచ్చు, ఈ ప్రాణము కావచ్చు, ఇంకా మన ప్రాపర్టీ కాదు, ఆయన ప్రాపర్టీ అన్నమాట. ఇంకా ఆయన యొక్క చిత్తమే, ఆయనకి పరిపూర్ణంగా లోబడిపోవాలి తప్ప. అర్థమవుతుందండి. ఈ దేహముతో పాపం చేయటానికి కానీ, ఈ దేహముతో అర్థమవుతుంది ఈ నోటితోటి భయంకరంగా మాట్లాడటానికి కానీ, అర్థమవుతుందండి ఈ చేతులతో భయంకరంగా ఆలోచించండి పనులు చేయటానికి కానీ, ఈ కాళ్ళతో కానీ, ఈ దేహముతో కానీ, ఈ లోక సంబంధిక ఆ పాపానికి సంబంధించిన భయంకరంగా భావాలు చేయటానికి మనకి ఏమాత్రం అర్హత యోగ్యత లేదు. ఎందుకంటే ఆలోచించండి, మనము యేసుక్రీస్తు రక్తములు ఎప్పుడైతే కడగబడ్డామో, యేసుక్రీస్తు యొక్క నామములు ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుకున్నామో, ఇంకా ఆయన సొత్తు అయిపోయి మనము ఆయన ప్రాపర్టీ అయిపోయాం. ఇంకా ఆయన సొత్తే, ఇంకా మన సొత్తు కాదు. కానీ మనము అర్థమవుతుందండి ఈ శరీరానికి మనదనుకుని ఈ శరీరంతోని అర్థమవుతుందండి ఈ శరీరంతోని ఈ లోకసమునక ఆ సాతాను కల్పించిన ఆ భయంకరమైన పాపం యొక్క భావాలకు చోటిచ్చామంటే ఇంకా మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు లేరు. అర్థమవుతుందండి. ఇంకా మనము నష్టపోయేది అంతకంత కాదండి, చాలా భయంకరంగా నష్టపోతాం అన్నమాట. చాలా భయంకరంగా నష్టపోతాం. ఎందుకంటే అర్థమవుతుందండి యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన